January 7, 2024 ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాట్లాడబోచు ఉండగా మీ మాటలను తెలుసుకోవడానికి తగు రీతిగా మా ఆత్మను మీరు స్థిరపరచుమని, వాక్యాన్ని వినేటువంటి ప్రతి బిడ్డ పరిశుద్ధ లేఖనములో ఉన్న సత్యమును గ్రహించుటకు మీ కృప చొప్పున సహాయమును దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనము ఒక గట్టి వాక్యాన్ని ధ్యానించుకుంటా సాగి వెళ్తామండి. ఇది ప్రభువుని నమ్మి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో బయలుదేరేటువంటి సమస్య అండి. దీనికే మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నామండి. ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను అనియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభువారు పెండ్లి విషయంలో చెప్పి ఉన్నటువంటి మాటలను మనం చదువుకుంటూ ఉన్నాం. చాలామంది ఈ కాలంలో కూడా భార్యాభర్తల మధ్యలో బయలుదేరేటువంటి అపవాది యొక్క చరిత్రను ఆలోచించుకుంటూ ఉంటారండి. కొంతమంది అయితే ఇది దేవుని ఏర్పాటు కాదు అని అతనే దేవుడైనట్లుగా నిర్ణయం చేస్తూ ఉంటాడండి. కొంతమంది అయితే భార్యాభర్తల మధ్యలో తగాదా వచ్చినప్పుడు వారిద్దరూ ఏమనుకుంటారంటే వాళ్ళిద్దరూ వేరువేరుగా అనుకొని దూరం అయిపోతూ ఉంటారండి. అది కూడా దేవుని యొక్క ఏర్పాటు కాదు. ఎందువలనంటే ఒక్కసారి వివాహమైనటువంటి భార్యాభర్తలు అది దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారండి. దేవుడు పెట్టి ఉన్నటువంటి బంధాన్ని అగౌరవపరుచుతూ ఉంటారండి, ఆవేశపరుచుతూ ఉంటారండి. ఆ తర్వాత ఒకరినొకరు క్షమించటానికి ఇష్టపడతావు. ఆ తర్వాత ఒకరంటే ఒకరు ఓర్చుకొనలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఉంటూ మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఎలాంటి స్థితి అనేటువంటి విషయాన్ని మనము యేసు ప్రభువారి యొక్క మాటలను ఆలోచించి ఉన్నప్పుడు, మనుషుడు ఏ విధముగా సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? వారిక్కడ చాలాసార్లు గమనించేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 9వ వచనంలో ఉన్నదండి, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచూ ఉన్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచూ ఉన్నాడని మీతో చెప్పుచూ ఉన్నానని వారితో అనెను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ భార్యాభర్తలు వారిద్దరూ ఏ విధంగా జతపరచబడి ఉన్నారు? ఆ జతపరచబడేటువంటి సమయంలో ఎలాంటి సంబంధాన్ని మనము ఏర్పాటు చేస్తూ ఉంటాం? భార్యాభర్తలు అనగానే సామాన్యంగా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పెళ్లి చేస్తారండి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనులను మనము ఆలోచించి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి ఆది పితరుడైనటువంటి అబ్రహాము చరిత్రతో మనం ప్రారంభించుకున్నామండి. అబ్రహాము
తన కుమారుడైనటువంటి ఇస్సాకు దిగులు పడటము చూచి ఉన్నాడండి. తన భార్య బ్రతికినంత కాలము కూడా అతను గురించి ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే తల్లి దూరం అయిపోయిందో, కుమారుడు ఒంటరిగా నుండి ఆలోచించేటువంటి సమయంలో అతను ఎలియాజర్ను పిలిచి ఆ దైవ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ దైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు నా ప్రజల దగ్గరికి వెళ్ళి మాలో ఒక అమ్మాయిని తీసుకొని రమ్మని పంపించి ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏందయ్యా అంటే, ఎంత జాగ్రత్తగా అబ్రహాము కోడల విషయమై ఆలోచించి ఉన్నాడో గమనించవలసి ఉన్నామండి. ఇక్కడ చాలామంది కూడా ఎన్నో రకాలైన సాకులు చెప్పుచూ ఉంటారండి. వారిద్దరు కాపురం సరిగా కుదరలేదు అని అంటే వారి కులాలు వేరు అని ఒకతను, ఆ తర్వాత ఆమె మంచిది కాదని ఒకతను, అతను మంచివాడు కాదని మరొకతను, ఈ విధంగా సాకులు చెప్పుకొని దూరం అయిపోతూ ఉంటారండి. అది దేవుని యొక్క ఏర్పాట కాదా అనేటువంటి విషయాన్ని ఆలోచించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనుష్యుడు ఉంటాడండి. కాబట్టి ఈ రోజున మనము భార్యాభర్తల యొక్క సంబంధాన్ని ఆలోచించినప్పుడు వారు ఎలాంటి జీవితాన్ని జీవించవలసి ఉన్నారు. మొట్టమొదటిసారిగా వారు ఒంటరి మనుషులు కాదు అని గమనించాలండి. ఒకసారి వివాహం అయింది అని అంటే వారు బ్రతికినంత కాలము ప్రమాణము చేసేటప్పుడు బ్రతికినంత కాలము నేను నీతోనే ఉంటాను అని దేవుని దగ్గర ప్రమాణం చేస్తారండి. బ్రతికినంత కాలము ఎంత ప్రమాదమైనటువంటి ప్రమాణం చేస్తామో ఒకసారి ఆలోచించవలసి ఉన్నాం. ప్రతి ప్రమాణము కూడా దేవుని దగ్గర లెక్క చేయబడుతూ ఉంటుందండి. దేవుడు ఇచ్చి ఉన్నటువంటి ఆయువును బట్టి దేవుడు ప్రతి మనుష్యుడితో అదే లెక్కని అడుగుతాడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అనగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుందండి. ఎవ్వరు కూడా తన భార్యను కానీ ఎవ్వరు కూడా తన భర్తను కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడరు అని మనందరికీ కూడా తెలుసండి. కానీ ఎందుకు విడాకుల పత్రాలు అనేవి వచ్చినవి అని ఆలోచించి ఉన్నప్పుడు మనం చాలా విషయాల్ని గమనించుదామండి. ఉదాహరణకి నాకు 10 సంవత్సరాలు సేవ చేసి ఉన్నటువంటి ఒక దైవజనుడు ఇచ్చి ఉన్న సందేశం ఏంటంటే, అతను తన భార్యను ప్రేమించుతాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అని అంటే ఆమె ఆలోచన అంతా కూడా చాలా క్రూరంగా ఉన్నదండి. వేరే అతన్ని ప్రేమించి తన భర్తను మోసం చేస్తూ చివరికి అతని విడాకులు కూడా ఇచ్చివేసి వెళ్ళిపోయి ఉన్నది. అంటే ఎంత విచారకరం అంటే అతనికి చెప్పకుండా ఆమె వెళ్ళిపోయిందండి. ఆ విషయాన్ని మనం ఆలోచించుకున్నాం. ఆ అమ్మాయి తల్లిదండ్రులదేమన్నా తక్కువ కుటుంబమా అంటే చాలా ఉన్నతమైన కుటుంబం అండి. వైద్యం చేసేటువంటి అతని కూతురు అతనికి నమ్మకమైనటువంటి కుమార్తెగా ఉన్నటువంటి ఆమె తన భర్తను మోసం చేసి వెళ్ళి ఉన్నదండి. ఆ సమయాన్ని మనం ఒకసారి గమనించుదాం. అలాగ మోసం చేసి వెళ్ళడం అనేది దేవుని ఏర్పాట. ఆ తర్వాత ఆమె కోసం అతను చాలా కాలము నెలలు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడండి. కానీ ఆమె ఎప్పుడు కూడా మరలా తిరిగి రాలేదు, తన స్థితి చెప్పలేదు. కారణం ఏంటంటే అది ఒక సరదా అనుకుంటారండి. ఎంత విచారమో ఒకసారి గమనించుదామండి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు అనగానే 2 శరీరాలుగా ఎక్కడ చెప్పబడలేదండి. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే భార్యాభర్తలు అయిపోయి ఉన్నారో వారిద్దరూ కూడా ఒక శరీరము అని ఆలోచించవలసి ఉన్నారు. ఒక శరీరముగా ఉన్నటువంటి వారిరువురిలో ఎవరో ఒకరిలో సాతానుడు ప్రవేశించి ఉన్నాడు. వారు వినేటువంటి సంభాషణ వలన కానీ వారు చూచేటువంటి కార్యక్రమాల వలన కానీ ఆ తర్వాత వారి దినచర్యల్లో కానీ ఎలాంటి మార్పు వస్తుందో ఒకసారి ఆలోచించుదామండి.
అందువలన అబ్రహాము ఎంత తెలివిగా తన కోడల్ని తయారు చేయటానికి తన పనివాడైనటువంటి ఎలియాజర్ని పంపించు ఉన్నాడు. ఎలియాజర్ని పంపించేటప్పుడు ఎలియాజర్ అడుగుతాడు, ఒకవేళ ఆ అమ్మాయి రావటానికి ఇష్టపడకపోతే నీ కొడుకుని అక్కడికి తీసుకెళ్ళమంటావా అని అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, ఏ దేవుడైతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో ఆ దేవుడే తీసుకొస్తాడు, తన దూతల్ని నీ ముందు ఉంచుతాడు. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నటువంటి భక్తుడో ఒకసారి పరిశీలించుకున్నాం. అతని యొక్క ఆలోచన బట్టే అతని కోడల్ని తీసుకొచ్చి ఉన్నాడు. పంపించినటువంటి వ్యక్తి ఒక నమ్మకమైన పనివాడండి. అతను ఎంత ప్రార్థనాపూర్వకంగా దేవుడంటే ఎరగనటువంటి ఒక అన్యుడు అతన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నలు వేసి అడిగి ఉన్నాడో మనందరికీ కూడా తెలుసండి. ఆయన వెళ్ళేటువంటి స్థలము క్రొత్తది. అతను అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఏ విధమైన కార్యక్రమాలతో వెళ్ళాడు అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. అప్పటికే భార్యను పోగొట్టుకుని ఉన్నటువంటి అబ్రహాము తన కుమారుడికి వివాహము చేయవలెను అనేటువంటి ధ్యాసతో ఉన్నటువంటి అబ్రహామునకు ఎలియాజర్ని ఎంపిక చేసుకొని తన కోడల కోసం పంపించి ఉన్నాడు. తను వెళ్ళినటువంటి పనిలో దేవుడు అభివృద్ధి చేసి ఉన్నాడు. అతను వెళ్ళినటువంటి పనిని దేవుడు బహుగా ఫలింపచేసి ఉన్నాడు. కాబట్టి అతను ఆ దేశము వెళ్ళినప్పుడు అక్కడ అతను ఒంటెలను మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను వచ్చిన పనిలో నీ సహాయాన్ని ఏర్పాటు చేయి. ఎవరైతే నేను మంచినీళ్ళు అడుగుతానో నీవు తాగు, నీ ఒంటెలకు కూడా తాగిస్తాను అనని దయ కలిగి ఉన్న మనసు ఎవరికైతే ఆమె నా యొక్క యజమానుని కోడలు అనుకొని తన జీవితాన్ని సాగించాడు. అలాగనే వారు దేశము వెళ్ళినప్పుడు అబ్రహాము ఎంత ఆశీర్వదించబడ్డాడంటే, బహుగా ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము ఎలియాజరు అనేటువంటి తన సేవకుణ్ణి అక్కడికి పంపించి ఉన్నాడు. మనలో చాలామంది కూడా ఈ పట్టింపుని గమనిస్తూ ఉంటామండి. అబ్రహాము వెళ్ళలేదు, తన పనివాడిని అక్కడికి పంపించి ఉన్నాడు. ఆ సమయంలో అతని యొక్క నమ్మకం ఏంటంటే, దేవుడు తన దూతను ఖచ్చితంగా పంపిస్తాడు అనే ఆలోచనలతోనే అతన్ని పంపించి ఉన్నాడు. అందువలన అతను అక్కడికి వెళ్ళినప్పుడు మరి తాను అనుకునేటువంటి ఊహ కంటే ప్రత్యేకమైన ఆశీర్వాదంతో అబ్రహాము కోడల్ని తీసుకొచ్చినట్లుగా మనందరికీ కూడా తెలిసాడు. కాబట్టి మరి ఇస్సాకు భార్యని ఎంత తెలివిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో, తన తండ్రి అయిన అబ్రహాము ఏదైతే చెప్పాడో ఆ విధంగానే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు జీవించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము పెద్దలముగా లేకుంటే ఇంటి యజమానులుగా మనం ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా మెలకువతో వాళ్ళ కుటుంబాన్ని కానీ, వాళ్ళ సంప్రదాయాలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ స్థితిని కానీ అన్నింటినీ కూడా గమనించుకుంటా వివాహము ఏర్పాటు చేయవలసి ఉన్నాం. అలాంటి సమయంలో ఒకరికంటే ఒకరు హెచ్చు, ఒకరికంటే ఒకరు పెద్దవాళ్ళము, ఒకరికంటే నీ కులబుద్ధులు పోనీలేదని కులాన్ని హెచ్చరించే వాళ్ళు ఉంటారు. నీ ధనవంతుడికి ఉండేటువంటి గర్వపు బుద్ధి పోలేదని మరికొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. నీకున్న మూర్ఖత్వం వలన నన్ను దూరం చేసుకున్నావు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, వివాహము అనేది దేవుని యొక్క ఏర్పాటును బట్టి జరుగుతున్నాయి. దేవుడు పెట్టినటువంటి విలువైన బంధమే వివాహము. ఆ వివాహాన్ని ఆశీర్వాదకరముగా చేసుకునవలసి ఉన్న బాధ్యత మనందరి మీద దేవుడు పెట్టించి ఉన్నాడు. పురుషుడు స్త్రీ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి వడంబడికతోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ మనిషి మంచిది కాదు, మరొక మనిషితో కాపురం చేద్దాము అని అనుకుంటారండి. అది దేవుని ఏర్పాటు కాదు. ఎందువల్లంటే, ఏ భార్యనైతే
ఏ భర్తనైతే దేవుడు ఏర్పాటు చేసి ఆ విషయాన్ని పెద్దల సమక్షంలో ఒడంబడిక చేసుకుంటామో అదే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. ఎందువలనంటే దేవుడు పెట్టి ఉన్నటువంటి విలువైన బంధాన్ని మనం ఎప్పుడు కూడా తీసివేయకూడదు అని ఆలోచన చేస్తూ మన జీవితాల్ని ప్రభువుకి ఇష్టమైన రీతిగా చేసుకొనవలసి ఉన్నాం. కాబట్టి భార్యాభర్తల యొక్క బంధము చాలా మెలకువగా మొట్టమొదటిసారిగా వారిద్దరూ కూడా రెండు శరీరాలు కాదు, ఏక శరీరము అనే విషయాన్ని గమనించాలండి. భర్తకు అనుకూలముగా భార్య, భార్యకు అనుకూలముగా భర్త ఒకరినొకరు సర్దుకొని ప్రేమతో జీవించాలి అనేటువంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే రాక్షసిలాగా ఉండేటువంటి భార్య లేకుంటే రాక్షసుల్లాగా ఉండేటువంటి భర్త చాలా క్రూరమైన స్వభావాలతో వాళ్లకు వాళ్ళు హెచ్చించుకొని భర్త భార్యని క్రూరంగా హింసించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అది దైవికమైన మనస్సు కానే కాదు. ఎందుకంటే ఎదురు తిరిగితే కొడుతూ ఉంటారు, కొంతమంది క్రూరంగా శిక్షిస్తారు, కొంతమంది చంపివేస్తారు. ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకమని, దేవునికి వ్యతిరేకమని. అందువలన ప్రతి భార్యాభర్త కూడా ఆలోచించవలసింది ఏంటంటే భార్యాభర్తల యొక్క బంధము దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధమని. ఆ బంధముతోనే మనం బిడ్డల్ని కనేటప్పుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము అని వాక్యంలో చెప్పబడుచు ఉన్నదండి. బిడ్డలను పొందేటువంటి సమయంలో నా భార్య మంచిది అని అనుకున్నటువంటి వాడు బిడ్డలు పుట్టిన తర్వాత క్రూరంగా తయారవుతూ ఉంటారు. కొంతమంది అయితే బిడ్డలు పుట్టిన తర్వాత భర్త ఎడల అసహ్యమైనటువంటి భావనలను కలిగి ఉంటారండి. ఇదేది కూడా దేవుని యొక్క ఏర్పాటు కాదు. భార్యాభర్తలు అనగానే వారిద్దరూ కూడా ఏక శరీరులు, ఒక శరీరముతో ఉన్నటువంటి భార్యాభర్తలు. అందువలన ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించటము అనేది దేవుని యొక్క చట్టము కాదు అని జ్ఞాపకం ఉంచుకొని మనమందరము కూడా ఈ విషయంలో క్రూరముగా మన హృదయాన్ని శాసించుకొనవలసి ఉన్నాం. మన చట్టాలు ఏమై ఉన్నవి, మన సంస్కృతి ఏంటి, మన పెద్దలు నేర్పినటువంటిది ఏంటి అని మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా భార్యాభర్తల యొక్క బంధాన్ని వివరంగా దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఒక్కసారి పెండ్లైనటువంటి భర్త అయినా, ఒకసారి పెండ్లైనటువంటి భార్య అయినా ఒకరినొకరు విడిచిపెట్టడము అనేటువంటి కుసంస్కారము దేవుని యొక్క ఏర్పాటు కాదు అని తెలుసుకొని మనము ఇద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా దైవికంగా జీవించవలనని లేఖనములో స్పష్టంగా చెప్పబడుచూ ఉన్నదండి. కాబట్టి మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించాలి. కొంతమంది భార్యాభర్తల యొక్క తగాదాలు దైవికమైనవి కాదనుకుంటారు. మరికొంతమంది అయితే ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు క్రూరంగా హింసించుకుంటూ విడాకులు అనేటువంటి అసహ్యమైనటువంటి పదాన్ని భార్యాభర్తల మధ్యలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటివేవీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఏ భర్త అయితే భార్యను వదిలేస్తాడో, ఏ భార్య అయితే భర్తను వదిలేస్తుందో వారిద్దరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తయారై దైవ చిత్తానుసారమైనటువంటి వివాహ బంధాన్ని అవమానించి దేవునికి దూరం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించుకోనమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ నాగరికత కాలంలో మనుషులు ఎలా ఉన్నాడు, మనుషుడు ఏ విధంగా తన జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడో గమనించవలసి ఉన్నాం. ఉదాహరణకి
మనం చాలామంది భార్యాభర్తల యొక్క బంధాన్ని ఆలోచించినప్పుడు విడాకులు అనేటువంటి ఒక నామరూపకమైనటువంటి పత్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది దేవుని ఏర్పాటు కాదండి. ఎందువలనంటే భార్యాభర్తలు మొదట్లో ఏ ప్రేమతోనైతే కలపబడి ఉన్నారో ఆ ప్రేమను కొనసాగించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరు కోపపడినప్పుడు మరొకడు తగ్గించుకొని, భార్యాభర్తలు అనగానే వారిద్దరూ వేరువేరు శరీరాలుగా ఎప్పుడూ ఆలోచించకూడదు అని పరిశుద్ధ లేఖనం స్పష్టంగా వ్రాస్తూ ఉన్నదండి. అందుకనే వివాహ బంధాన్ని ఆదికాండములో ఎలాగైతే చెప్పాడో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా వివాహ బంధాన్ని చాలా విలువగా దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొని ఆయన ఇష్టానుసారంగా మనం జీవించవలనని ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మన బలహీనతలన్నింటినీ కూడా దేవుని దగ్గర బయలుపరుచుకొని, ప్రభువా, నేను ఈ విషయంలో తప్పు చేస్తూ ఉన్నాను కనుక నా హృదయాన్ని సరిచేయమని దేవుణ్ణి అడుగుదాం. దేవుని యొక్క ఆత్మ మనలో జీవించి మనకు కావలసి ఉన్నటువంటి బోధన చేసి మనలను సరిచేసి ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకుని జీవించేటట్లుగా సహాయం చేయమని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆ విషయంలో మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నాం. ఏ భార్యాభర్తలు ఇడిపోవడం అనేది దేవునికి ఇష్టము కాదు. ఆ ఇష్టము కానటువంటి బ్రతుకు కొరకై, ఆ ఇష్టమైన బ్రతుకు కోసమై మనమేమి చేయవలసి ఉన్నామో ఆలోచించుకొని ఆ ఇష్ట ప్రకారముగా జీవించవలనని ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించి మన వివాహ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరమైనదని ఆఖరి సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా చెప్పేటువంటి రీతిగా వారి బిడ్డల దగ్గర సరైన సమాధానాన్ని పొందేటట్లుగా మన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న వల్లని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, భార్యాభర్తల యొక్క బంధము చాలా విలువైనటువంటిదని మీరు లేఖనములో మాతో చెప్పుచూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా ఆ విషయాన్ని గమనించుకుంటూ, నా దేవా, భార్యాభర్తలు శాశ్వత బంధముగా మీరు ఏర్పాటు చేసి ఉన్న విలువైన బంధమని తెలుసుకొని ఆ ప్రకారముగా మేము జీవించి మీ రాకడలో మేమందరము అనింజులుగా ఉండే భాగ్యము దయచేయమని పరిశుద్ధుడా మీ హస్తములకు అప్పగించుకుంటూ మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.